తెలంగాణను కాలుష్య రహితంగా మార్చేందుకు రేవంత్ సర్కారు వినూత్న ఈవీ పాలసీని తెచ్చింది. రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 1000 కోట్ల ఆదాయాన్ని వదులుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వాహనాల కొనుగోలుపై తయారీ కంపెనీలు 20% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఢిల్లీ లాగా కాలుష్యంతో ఇబ్బంది పడద్దనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రవాణా శాఖకు సంబంధించి ఒక నిర్దిష్టమైన సూచన చేసి కాలుష్య నివారణకు ముఖ్యమైనటువంటి రీజన్ వాహనాలకు సంబంధించినటువంటి కాలుష్య నివారించడానికి ఈవీ పాలసీని తీసుకొచ్చినారు. 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి దాదాపు 1000 కోట్ల ఆదాయం నష్టమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జీరో రిజిస్ట్రేషన్, జీరో ట్యాక్స్ తోటి ఈవీ వెహికల్స్ను అందజేసే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియ ఊహించినంతగా ఎదిగినటువంటి సందర్భంలో ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ డీలర్స్ తోటి ఇటీవల రవాణా శాఖ మంత్రిగా నేను, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు, కమిషనర్ ఇలబర్తి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంకా దాని ఎక్స్టెన్షన్ నెక్స్ట్ ఇయర్ దాకా ఇస్తా ఉన్నాం. 2026 డిసెంబర్ దాకా మీ తరఫున కూడా ప్రభుత్వ కార్యక్రమాన్ని కాలుష్య నివారణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పే భాగస్వాములు కావాలని కోరే సందర్భంలో కొంత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈవీ వెహికల్స్కు సంబంధించిన కొంత సబ్సిడీ ఇస్తే ప్రభుత్వ పరంగా కొంత బాధ్యతగా బ్రాండ్ అంబాసిడర్లుగా, ఎందుకంటే హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువగా జనరల్ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటువంటి సందర్భంలో కానీ జిల్లాలకు పోయేటప్పుడు కానీ ఈవీ వెహికల్స్ వాడుకునే విధంగా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను మొత్తంగా మ్యానుఫ్యాక్చరర్స్ కోరినప్పుడు మనం 10 నుంచి 20% వరకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అందులో టీచర్లు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, పోలీసు కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిగా షోరూమ్లలో మీరు వాహనం కొనుగోలు సందర్భంగా మీకు గుర్తింపుని ఇచ్చినట్టయితే అక్కడ ఆ రిబేట్ కన్సెషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఇది తెలంగాణలోనే మొదటిసారి, దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదు.